మీ బిజినెస్ ఎంతవరకు గ్రోత్ అయిందని చెప్పొచ్చా? యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ ఫ్రెషర్ విల్ గెట్ ఆల్మోస్ట్ 10 to 15 ఇనీషియల్ ప్యాకేజ్ ఉంటుంది. సో ఇనీషియల్గా హాఫ్ ఆఫ్ ది ప్యాకేజ్ నాకు ఇనీషియల్గా వచ్చేది. దాని తర్వాత ఓవర్ ద 3.5 years ఆల్మోస్ట్ 200 to 300% అయితే గ్రోత్. సార్ ఈ రోజుల్లో ఏంటంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి బయట. చదువు లేని వాళ్ళు కూడా క్రోడ్స్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నారు. ఓకే. నేను CA డిసైడ్ అయింది 2012లో అండి. ఇమీడియట్లీ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయిపోయింది. ఎలా గ్రోత్ అయింది మీ బిజినెస్? ఒకసారి ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ చిన్న వర్క్ చేయకూడదు, ఇది చేయకూడదు అనేది ఉండకూడదు. ఎవ్రీథింగ్ మనం కంప్లీట్గా ఇవ్వాలండి క్లయింట్కి. టెల్ మీ బిఫోర్ రిటైనింగ్ హౌ డిడ్ యూ మల్టిప్లై అని? మాకు మేజర్ క్లయింట్స్ ఎలా వస్తారంటే రిఫరల్ ద్వారానే వస్తారు. మౌత్ రిఫరల్ ఈజ్ ద 90 to 99% ఆఫ్ అవర్ బిజినెస్. ఒక పార్ట్నర్ ఎగ్జిట్ అవ్వాలంటే దానికి కూడా ప్రొసీజర్ ఉంటుందా? సో ఒక పర్సన్ నాకు ఇంట్రెస్ట్ లేదు బయటకు వచ్చేసాను అనుకుంటే ఈ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇంకొకరు ఎవరినైనా అడ్మిట్ చేసుకుంటేనే ఆయన తీసేయడానికి ఉంటుంది. బికాస్ వన్ పర్సన్ కెనాట్ కంటిన్యూ యాజ్ ఎ పార్ట్నర్షిప్. మీరు అసలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయట్లేదు, 5% కంటే తక్కువ ఉన్నాయి, ఆ కేటగిరీలో 10 crores వరకు కూడా మీకు ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ అవసరం లేదు. స్టార్ట్ చేద్దాం, రన్ అయితే వెల్ అండ్ గుడ్ అనే కాన్సెప్ట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మేము సజెస్ట్ చేసేది వాళ్ళకి ఇనిషియల్గా సోల్ ప్రొపరేటర్షిప్కి వెళ్ళిపోమని మేము సజెస్ట్ చేస్తాం. కరెంట్ అకౌంట్ ఎందుకు ఇంపార్టెంట్? బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు సోల్ ప్రొపరేటరీ కానివ్వండి, అది ఏ లీగల్ ఎంటిటీ అయినా కూడా కరెంట్ అకౌంట్ తీసుకోవాలి కంపల్సరీ. సోల్ ప్రొపరేటర్షిప్, పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ, లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో ఇందులో మనకి ఏది కరెక్ట్ అనేది ఎలా డిసైడ్ చేసుకోవాలి అనేది చాలామంది ఈ క్వశ్చన్ ఫేస్ చేస్తున్నారు. ఒక CA నాకు సరిగ్గా సర్వ్ చేస్తున్నారా అది ఎలా తెలుస్తుంది? మీకు కావాల్సిన టైంలో మీకు కావాల్సిన సిచ్యువేషన్స్లో ఆయన రెస్పాండ్ అవుతే